హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మోక్షజ్ఞ వ్లాగ్స్. ఇప్పుడు మన హైదరాబాద్ నక్లెస్ రోడ్లో అయితే ఎగ్జిబిషన్ స్టార్ట్ చేశారు ఏలియన్స్ అవతారాలతోటి. ఎంట్రన్స్ వచ్చి ఏరోప్లేన్ సిస్టమ్ పెట్టారనమాట. బాగుంది, ఏరోప్లేన్ నుంచి వెళ్ళినట్టుంది. ఇది 3 years ఎబో నుంచి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఈవినింగ్ 4 PM టు 10 PM వరకు ఉంటుంది దీని టైమింగ్స్ వచ్చి. రోబోటిక్స్వి ఏలియన్స్ అవతారాలు బొమ్మలు అయితే పెట్టారనమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సిస్టమ్ ఏంటి, అక్కడ లైటింగ్ సిస్టమ్ ఏంటి, అంతా చాలా బాగుంది. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. నక్లెస్ రోడ్కి మన హైదరాబాద్లో దగ్గరలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ సీనరీ ఏంటి అంతా. అది అంతా కింద గ్రౌండ్ వర్క్ ఏంటి లైట్స్ తోటి చాలా బాగుంది. అవతార్లు ఏలియన్స్ అవి మూమెంట్స్ అయ్యి చాలా బాగున్నాయి అనమాట. పిల్లలకి చూపించడానికి బాగుంటుంది, వాళ్ళకి కూడా తెలుస్తుంది ఏలియన్స్ ఎలా ఉంటాయి. అదంతా మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా బాగుంటుంది, పిల్లలకు కూడా తెలుస్తుంది అనమాట చూసి. ఇక్కడ చాలా బాగా అరేంజ్ చేశారు. ఇదంతా చూసారా, లైట్స్ తోటి ఎంత బాగుందో. బ్యాక్గ్రౌండ్ సీనరీ ఏంటి అదంతా చాలా బాగా పెట్టారనమాట. అవన్నీ ఏలియన్స్ అవి బాగున్నాయి, చాలా బాగా పెట్టారు. ఎక్కడికక్కడ ఫ్యాన్లు కూడా పెట్టారు మనకి స్వెట్ అది రాకుండా, ఎందుకంటే ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా. సో అందువల్ల చాలా బాగా జనాలకు ఇబ్బంది లేకుండా మంచిగా అరేంజ్ చేశారు ఇక్కడ ఎగ్జిబిషన్లో అయితేని. అలానే టెడ్డీ బేర్, చాలా పెద్ద టెడ్డీ బేర్ అనమాట. ఇది మొత్తం ప్లాస్టిక్ ఫ్లవర్స్ తోటి అయితే అరేంజ్ చేశారు. చాలా బాగుంది, పెద్ద టెడ్డీ బేర్ అది. చూసారా, అందరూ అక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు. చాలా బాగా అయితే అరేంజ్ చేశారు. చూసారా, టెడ్డీ బేర్ చాలా పెద్దది వచ్చింది. ఇవన్నీ ఏలియన్స్ అవి ఉన్నాయన్నమాట పక్కన. మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారండి. ఇదంతా మొత్తం చూసి ఆ పక్కన ఫొటోస్ తీసుకోవడానికి. ఆ పైన చూసారా, ఆక్టోపస్లా ఉన్నాయి పైన అంతా డెకరేషన్. అవన్నీ లైట్స్ ఇలా హ్యాంగ్ చేసినట్టు పెట్టారనమాట. ఆ సైడ్ అంతా ఒకటి రిక్షా ఫ్లవర్స్ తోటి అరేంజ్ చేసింది ఉంది డెకరేట్ చేసి. అలానే ఈ పక్కనంతా మొత్తం రోబోటిక్ బొమ్మలండి. అసలు ఆ బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ ఏంటి అవన్నీ ఎఫెక్ట్స్ అయ్యి చాలా బాగా పెట్టారనమాట. పిల్లలైతే చాలామంది బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలకు తెలియదు కదా, చూపించవచ్చు మనం తీసుకెళ్ళి చక్కగా. అలానే ఇక్కడ అది చూసారా, గేమ్ అనమాట. స్టిక్స్ ఉన్నాయి, మ్యాగ్నెట్వి స్టిక్స్ ఉన్నాయి. అవి దానికి పెడుతున్నారు, అది ఎటు వెళ్తుందో తెలియదంట, మనం క్యాచ్ చేయాలంట. అండర్ వాటర్ ఫిషెస్ది కూడా పెట్టారనమాట. నేను ఫస్ట్ టైం చూడడం ఇక్కడే, చాలా బాగా అనిపించింది అనమాట. ఎన్ని రకాల ఫిషెస్ ఉన్నాయో, చాలా అంటే చాలా బాగుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మా పిల్లలు చూసారా, ఫుల్ ఎంజాయ్ చేశారు. చాలా మనకి అక్కడ ఎంట్రన్స్ 100 రూపీస్ తీసుకున్నారు చూడండి, అదైతే నాకు చాలా తక్కువే అనిపించింది. ఎందుకంటే లోపలంతా నాకు ఇవన్నీ ఎఫెక్ట్స్ ఇవన్నీ చూసాక చాలా బాగా అనిపించింది అనమాట. ఫిష్లు అయితే చాలా రకాలు ఉన్నాయండి, చిన్న ఫిష్ నుంచి పెద్ద ఫిష్ వరకు ఉన్నాయన్నమాట ఇందులోని. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే పిల్లల్ని తీసుకొని వెళ్ళడానికి ట్రై చేయండి. లోపల లైట్స్ ఏంటి, ఆ వాటర్ ఫ్లోటింగ్ అవంతా భలే ఉంది. చూసారా ఎన్ని ఫిషెస్ ఉన్నాయో, చాలా బాగున్నాయి. చూసారా, ఎంత బాగున్నాయి. ఆ కలర్స్ కూడా చాలా బాగా పెట్టారు లోపల. ఎక్వేరియం చూసారు, చాలా పెద్దది, అండర్ వాటర్ది. చాలా బాగుంది ఎగ్జిబిషన్ అయితే. మీరు కూడా వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. ఇది మన నక్లెస్ రోడ్డు, మనకి ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గరలోనండి. దీని బ్యాక్ సైడే వాటర్ షో కూడా ఉంది. మన ఎగ్జిట్ దగ్గరే వాటర్ షో ఉంది. డైలీ నైట్ 7 o'clock స్టార్ట్ అవుతుందంట వాటర్ షో కూడా. చూసాం మేము ఎగ్జిబిషన్ అయిపోయిన తర్వాత. డబుల్ డెక్కర్ బస్ ఎక్కాము. అది ఒక రౌండ్ మొత్తం ట్యాంక్ బండ్ చుట్టూ తిరుగుతుంది కదా, అది అయిపోయిన తర్వాత మళ్ళీ వాటర్ షోకి వచ్చాము. చూసారా, ఫిషెస్ అయితే ఎంత బాగున్నాయో. మనం ఈవినింగ్ 4 o'clock కల్లా అక్కడ ఎగ్జిబిషన్ దగ్గర ఉంటే చక్కగా ఎగ్జిబిషన్ మొత్తం చూడొచ్చు. అది అయిపోయిన తర్వాత మనం ట్యాంక్ బండ్ చుట్టూ డబుల్ డెక్కర్ బస్ ఎక్కచ్చు. ఫ్రీ బస్ తిరుగుతుంది కదా మన ఇక్కడ ట్యాంక్ బండ్ చుట్టూని. అది ఎక్కితే మొత్తం మనకు ట్యాంక్ బండ్ చుట్టూ ఉన్న పార్కులు, సచివాలయం, మొత్తం అంబేద్కర్ స్టాచ్యూ అన్నీ కనిపిస్తాయి అన్నమాట. అలానే అది అయిపోయిన తర్వాత మనం 7 o'clock కల్లా మనం అక్కడ ఉంటే వాటర్ షో అయితే స్టార్ట్ అవుతుంది. 7 o'clock చూడొచ్చు. అది కూడా ఒక 3 songs పెట్టారు వాటర్ షోకి. చాలా అంటే చాలా బాగుంది. చూసారా ఫిషెస్ ఎలా వెళ్తున్నాయో. అసలు చాలా రకాల ఫిషెస్ ఉన్నాయి, చిన్న ఫిష్ల నుంచి పెద్ద ఫిష్ల వరకు ఉన్నాయన్నమాట.
చూసారా, అది షార్క్‌లా ఉంది చూడడానికి. చాలా బాగా అలా స్లోగా మూవ్ అవుతున్నాయి. ఇందులో ఒక ఫిష్ అయితే చాలా బాగుందండి. దాని పైన స్కిన్ ఉంటది కదా! అదైతే మనం అమర్చినట్టే ఉంది. అలాగా 2 ఆట్లికి మధ్యలో ఒకటొకటి వచ్చినట్టు చాలా బాగా ఉందనమాట. దాని స్కిన్ వస్తది చూడండి. ఆ ఫిష్ కూడా చూపిస్తాను మీకు, ఇందులోనే ఉంటది. అదిగో ఇప్పుడు నేను చెప్పిన ఫిష్ అయితే అదే. అది పడుకోనుంది కదలకుండాని. అది మూవ్ అయింది కూడా, వీడియో తీశాను నేను. చూసారా దాని స్కిన్ అసల అమర్చినట్టే ఉంది అలాగా. చాలా బాగుందనమాట. అది ఏ ఫిష్‌లో మనకి పేర్లయ్యి అయితే తెలీదు. చాలా రకాల ఫిష్‌లయితే ఉన్నాయి అందులో. ఆ ఫిష్ చిన్నప్పుడు ఉన్న ఫిష్‌లనమాట. ఇది చిన్న ఫిష్‌లనమాట. దానికి చెందిందే. అదిగోండి మీరు, నేనిప్పుడు చెప్పిన ఫిష్ అయితే మూవ్ అవుతుంది. భలే ఉంది. కొంచెం షైనింగ్ వస్తూ అది చాలా బాగున్నాయనమాట. ఇవన్నీ ఆ ఫిష్ లాంటివే, చిన్నవి. దాని నోరైతే షార్క్‌లా ఉంది చూడడానికి, పొడవుగా. చూసారా? ఫిష్‌లయితే చాలా బాగున్నాయనమాట. చాలా ఫిష్‌లున్నాయి. అలా అటు ఇటు తిరుగుతుండే పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు కదా అలాంటివి చూసి. ఈ సమ్మర్ హాలిడేస్‌లో అయితే మంచిగా ఎగ్జిబిషన్ అయితే చాలా మంచి ఎగ్జిబిషన్ పెట్టారనుకున్నాను నేనైతే. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎళ్ళాము పిల్లల్ని తీసుకొని. ఇక్కడితో అయితే అది అండర్ వాటర్‌ది అక్వేరియం అయితే అయిపోయింది. నేను మళ్ళా ఒకసారి మొత్తం అక్వేరియం చూపిద్దామని అలాగ ఒకసారి మళ్ళా బ్యాక్‌కెళ్ళొచ్చాననమాట. చూసారా? ఆ కలర్ ఎఫర్ట్స్ ఏంటి అదంతా చాలా బాగుంది చూసారా? లోపల లైట్స్ వల్ల కూడా మనకి మంచి కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. అది మంచిగా కనబడుతుందనమాట మనకి. వాటర్ ఫ్లోటింగ్, ఆ ఫిషెస్ అవన్నీని. ఇప్పుడు అక్కడి నుంచి మనం లోపల ఎగ్జిబిషన్ లోపలికెళ్ళామనమాట. ఇవన్నీ బట్టలు స్టాల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. 250, 200 ఆ కాస్ట్‌లోనే. ఇవి మొత్తం పిల్లలకు సంబంధించినవి. నైట్ డ్రెస్సులు, నైటీలు, చిన్న చిన్న గౌన్‌లు అవి ఉంటాయి కదా! ఫ్రాక్స్, అవన్నీ పెట్టారు. ఈ సైడ్ వచ్చి చైర్స్ అనమాట. చిన్న పిల్లల చైర్స్, అలాగే మన డైనింగ్ టేబుల్ దగ్గర ఏసుకోవడానికి అవి సంబంధించినవి. స్కార్ఫ్‌లు అవన్నీ ఉన్నాయి. ఇవి మొత్తం 200 అలా ఉన్నాయన్నమాట. అవేంటి ట్రాక్ ప్యాంట్లు అవి ఉన్నాయి చిన్నపిల్లలకి. ఈ సైడ్ వచ్చి బెడ్‌షీట్లు ఇవన్నీ అనమాట. డ్రెస్సులు మొత్తం స్టాల్స్ అయితే ఏ టు జెడ్ అన్ని స్టాల్స్ ఉన్నాయి. షార్ట్‌లు, జెంట్స్‌కి సంబంధించినవి, లేడీకి సంబంధించినవి, టీ షర్ట్‌లు, షార్ట్స్. ఇవి జెంట్స్‌వి షార్ట్ 150, టీ షర్ట్ వచ్చి 200 పడుతుంది. ఇవైతే చాలా బాగున్నాయి. జ్యువెలరీ చాలా తక్కువ ప్రైస్ అండి. 200 అంట. మొత్తం సీజర్ స్టోన్స్‌తో నెక్లెస్‌లు అవన్నీ ఉన్నాయి. మనకి దుబాయ్ మోడల్ ఉంటాయి కదా! దుబాయ్‌లో దొరికే గోల్డ్ మోడల్‌వే నెక్లెస్‌లు కూడా ఉన్నాయి అందులో. నాకు చాలా తక్కువ కాస్ట్ అనిపించి నేను ఆయన్ని అడిగాను. ఏంటండి ఇంత తక్కువ ప్రైస్‌కి ఇస్తున్నారు, కలర్స్ అవి పోతాయా ఏంటని. చూసారా, ఇయర్ రింగ్స్ ఏదైనా 100 రూపీస్ అంట. అడిగితే ఆయన ఏం చెప్పారంటే, ఇది మాది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి, అందుకే ఇంత తక్కువ కాస్ట్‌కి అయితే ఇస్తున్నాం అని చెప్పారు. ఆ ఇయర్ రింగ్స్ చూసారా, ఏదైనా 100 రూపీసేనంట. ఎంత బాగున్నాయి చూసారా అసలు. అసలు మనం ఇక్కడ కేపీహెచ్‌పీ దగ్గర గాని, జేఎన్‌టీ దగ్గర గాని ఎక్కడ కొన్నా సరే మనకసలు 350కి అంతకంటే తక్కువ రావయ్యి సీజర్ స్టోన్‌వి. ఆ పాపిడి బిళ్ళలు ఉన్నాయి కదా! అవి అడిగితే 200 చెప్పారు. అవి 450, 500 అలా అమ్ముతున్నారు బయట. చాలా తక్కువ ప్రైస్‌కైతే ఈళ్ళు అమ్ముతున్నారు. మాది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి, అందుకే మేము అంత తక్కువ కాస్ట్‌కైతే ఇస్తున్నామని చెప్పారాయన. చూడండి అసల చాలా అంటే చాలా బాగున్నాయి. బ్లాక్ బీడ్స్ ఏంటి, ఆ నెక్లెస్‌లు, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఇదంతాని. అసలు చాలా బాగున్నాయండి. ఎవరైనా తీసుకోవాలనుకుంటే గనక ఒకసారి అక్కడ ఎగ్జిబిషన్‌కి అయితే విజిట్ చేయండి. చూసారా, ఇవన్నీ వచ్చి 10 రూపీస్ ఐటెమ్స్. రబ్బర్ బ్యాండ్లు, చిన్న చిన్న మనం డైలీ వేర్ యూజ్ చేసుకునేవి ఉంటాయి కదా, పిన్నెస్లు అలాంటివన్నీని. 10 రూపీస్ ఐటెమ్స్, 20 రూపీస్ ఐటెమ్స్ ఉన్నాయి స్టాల్ మొత్తం. ఇవి వచ్చి 20 రూపీస్. ఫ్లక్కర్లు అవన్నీ ఉన్నాయన్నమాట. ఈ రబ్బర్ బ్యాండ్ చూసారా, ఫ్లవర్స్ పెట్టుకున్నట్టు ఉంటుంది మనకి ముడి చుట్టూ. అక్కడ ఒక రబ్బర్ బ్యాండ్ ఉంది, చూపిస్తుంది మా ఫ్రెండ్‌తో చూడండి మధ్యలో. ఇప్పుడు మూవీస్‌లో, సీరియల్స్‌లో అది పెట్టుకుంటున్నారు కదా, అదిగోండి తీసి చూపిస్తుంది. చూసారా, అది మనం అలా ముడికి పెట్టేసుకుంటే ఫ్లవర్స్ పెట్టుకున్నట్టు ఉంటదనమాట. మల్టీ కలర్స్ నెయిల్ పాలిష్‌లు అయితే ఉన్నాయి. తక్కువ కాస్టేనండి ఇవి. 10, 20 రూపీసో చెప్పారు. పాప్కార్న్ మాత్రం కాస్ట్ ఎక్కువ అనిపించింది నాకు, 50 రూపీస్ అండి. ఈ స్లిప్పర్స్ వచ్చి 300 నుంచి స్టార్టింగ్ అంట, 500 వరకుని. మరి అవి ఎక్కువ యూజ్ చేస్తే ఉంటాయో ఉండవో నాకైతే తెలియదు కానీ మోడల్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి.
ఇవి కూడా డైలీ వేర్ మనం ఇక్కడ జేఎన్టీ దగ్గర అది మనం చూస్తాం కదా చార్మినార్ దగ్గర, ఆ మోడల్స్ అన్నీ ఉన్నాయి. ప్రైస్ కూడా తక్కువగానే అనిపించింది. ఇవి వచ్చి బ్యాంగిల్స్, జెడ్ బ్యాంగిల్స్ అవన్నీ వచ్చాయి. 100 రూపీస్, 350 అలా ఉన్నాయి కాస్ట్. స్టోన్ బ్యాంగిల్స్ వచ్చాయి అందులో. ప్రణీ చూపించేవి 100 రూపీస్. ఇవి వచ్చి ఫ్రాక్స్ 600 అండి. 500, 600 2 కాస్ట్లు ఉన్నాయి. చూసారా బాగున్నాయి ఫ్రాక్స్, లాంగ్ ఫ్రాక్స్ అన్నీ డిఫరెంట్ మోడల్స్ వచ్చాయి. ప్రైస్ కూడా పర్లేదండి, మనం ఫ్రాక్ తగ్గట్టే ప్రైజులు కూడా ఉన్నాయి, బాగానే ఉన్నాయి. ఇవన్నీ స్టేషనరీకి సంబంధించినవి, డిఫరెంట్ మోడల్స్ వచ్చాయి. స్టేషనరీకి సంబంధించినవి. పెన్ చూసారా కత్తిలా ఉంది, అది ఓపెన్ చేస్తే పెన్ను మౌలి చూపిస్తున్నాడు. ఫ్రంట్ చేతిలో కూడా ఉన్నది అదే, స్టిక్కర్స్ అన్నీ ఉన్నాయి. ఇది వచ్చి బబుల్ గన్ 150 రూపీస్ అంటే, ఆయన బబుల్స్ అలా వేసి చూపించి అమ్ముతున్నారనమాట. షాప్ అయినా వేసి వాళ్ళు పిల్లలకి ఆడుకోవడానికి బాల్ అవన్నీ ప్లాస్టిక్ ఇప్పుడు చీప్ అండ్ బెస్ట్ చాలా తక్కువ కాస్ట్కే దొరుకుతున్నాయి. ఆడుకునేవి 100 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. చాలా బాగున్నాయి. అక్కడ వచ్చి బాల్ లైట్లు వెళ్తాయి కదా, ఆ బాల్స్ అవి ఉన్నాయి. మోక్షి చూస్తున్నాడు వాటర్ బబుల్స్ని. ఆడుకున్నారనమాట, బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు అయితే మాత్రం. అదిగోండా పాప్కార్న్ ఉంది కదా, ఒకటి 50 రూపీస్. కాస్ట్ అయితే నాకు చాలా ఎక్కువ అనిపించింది. అది లోపల లైట్ వెలిగి బాల్స్ అవి. ఇవి 500 అంట. ఓన్లీ 2 పిల్లో కవర్స్, బెడ్షీట్ వస్తుంది. అది మరి ప్యూర్ కాటన్ కాదో నాకు తెలియదు, సిల్క్ మిక్సీలా అనిపించింది. 6x6 కూడా ఉన్నాయి. ఇవి షూస్ అన్నీ 300 నుంచి స్టార్టింగ్ అంట, 300 నుంచి 600 అంట. మల్టీ కలర్స్ మన డ్రెస్సెస్ మీదకి అయితే బాగా మ్యాచ్ అవుతాయి. చాలా మోడల్స్ ఉన్నాయి షూస్లో. ఇది మొత్తం స్టాల్ అంతా వచ్చి షూసేనండి, హాఫ్ షూస్, ఫుల్ షూస్ ఉన్నాయి. ఫ్లాట్ వచ్చాయి అనమాట. హీల్స్ అయితే లేవు ఇందులో. మువ్వలతోటి అది క్లాత్, డిఫరెంట్ క్లాత్ డెకరేషన్ అయితే ఉన్నదనమాట ఆ షూలు. చూసారా చాలా మోడల్స్ ఉన్నాయి. ప్రైస్ కూడా రీజనబుల్లే. వీళ్ళది కూడా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంట, ఆయన అదే చెప్తున్నారు. చాలా బాగున్నాయి, చాలా కలర్స్ ఉన్నాయి. ఇవి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఫ్రాక్స్, ఏదైనా 500 ఫ్రాక్. అందులో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి. ఇది ట్రాన్స్పరెంట్ ఇప్పుడు టాప్స్ వస్తున్నాయి కదా, ఏ ఎగ్జిబిషన్లో చూసినా కనిపిస్తున్నాయి. మనం మళ్ళీ దానికి సపరేట్ క్లాత్ తీసుకొని లోపల కుట్టించుకోవాలి మనం. ఇది స్టాల్ మొత్తం డ్రెస్సెసేనండి, టాప్స్ అవి ఉన్నాయి. ఇక్కడ వచ్చి సమ్మర్ డ్రెస్సెస్ అని ఫ్రాక్స్ అనమాట. అవన్నీ కాటన్ ఫ్రాక్స్, మన సరిపోయే ఫ్రాక్స్ అనమాట అందరికీ. చిన్నపిల్లలు కాదు అవి, మన ఏజ్ వాళ్ళ గ్రూప్ వాళ్ళవి, పెద్దవాళ్ళవే. ఇక్కడ వచ్చి క్యాండీస్, డిఫరెంట్ క్యాండీస్ అవి ఉన్నాయి పిల్లలు తినేవి. 10 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి క్యాండీస్. ఇవన్నీ చిప్స్, పికిల్స్, మిక్చర్స్, కొమ్ములు ఇవన్నీ ఉన్నాయన్నమాట. చాలా రకాల హల్వాలు అయితే ఉన్నాయి ఇక్కడ. 5-6 రకాలు ఉన్నాయి హల్వాలు, పికిల్స్ ఇవన్నీ. పికిల్స్లో కూడా చాలా రకాలు ఉన్నాయన్నమాట. పచ్చిమిర్చి, క్యాప్సికమ్, అన్ని రకాలకు సంబంధించిన పికిల్స్ ఉన్నాయి ఇక్కడ. అలాగే సోపులు ఉంటాయి కదా, మనం భోంచేసిన తర్వాత వేసుకునేవి కూడా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ వచ్చి పింగాణికి సంబంధించినవి, కప్స్, జార్లు, గ్లాసులు అవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ ఈ షాప్ అన్నమాట. ప్లాస్టిక్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఈ స్టాల్ వచ్చి పిల్లలవి 10 రూపీస్ నుంచి స్టార్టింగ్ అంట. అక్కడ స్టాల్లోని 10 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు ఉన్నాయంట. అంతకంటే ఎక్కువ కాస్ట్ లేవండి. 10 రూపీస్ నుంచి 100 రూపీస్ స్టాల్ మొత్తం ఏదైనా అనేసి అన్నారు. ఇది మొత్తం ఇప్పుడు ట్రెండింగ్లోనే హెయిర్ బ్యాండ్లు అనమాట. అవి చాలా మోడల్స్ ఉన్నాయి అందులో. చూడండి చిన్న క్లిప్, చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది. సన్ఫ్లవర్ టైప్ వచ్చింది, నేను ఫ్రంట్ ట్యాగ్ పెట్టాను చూడండి, బాగుంది. చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది. ఇవన్నీ 10 రూపీస్ ఐటమ్సే. చాలా మోడల్స్ ఉన్నాయి. ఫ్లక్కర్స్, రబ్బర్ బ్యాండ్లు, క్లిప్లు ఇవన్నీ 20 రూపీస్. కొంచెం పెద్ద సైజ్ అని 20 రూపీస్. ఇక్కడ వచ్చి చెక్కీలు ఉంటాయి కదా, జీడిపప్పు, బాదము, పిస్తా, అన్ని చెక్కీలు ఉన్నాయి. ఈ స్టాల్ అంతా హ్యాండ్ బ్యాగ్స్, వ్యాలెట్స్ అవి ఉన్నాయి. 250, 150 బ్యాగ్స్ అనమాట ఇవన్నీ. చాలా మోడల్స్ ఉన్నాయి.
వ్యాలెట్స్ ఉన్నాయి. ఇది వచ్చి హ్యాండ్ మేడ్ అనుకుంటాను. పూసలు ప్లాస్టిక్ వైర్ తోటి తయారు చేశారు. అది హ్యాండ్ బ్యాగ్లు బాగున్నాయి. ఇవన్నీ పిల్లలు ఆడుకునే ఏరోప్లేన్స్ అవి ఇవి అన్నీ ఆడుకునే బొమ్మలు అనమాట. ఇవన్నీ యజ్ఞం అక్కడ ఏదో కొనమని చెప్తున్నాడు. రాక్ స్టార్ క్యాప్స్ చూసారా, డిఫరెంట్ క్యాప్స్ ఉన్నాయి. చాలా మోడల్స్ ఉన్నాయి క్యాప్లలో కూడా. ప్లీజ్ మా ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ చూడడం ఫస్ట్ చూసేవాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ కీ చైన్లు వచ్చి ఎనీ కీ చైన్ 100 రూపీస్ అంటండి. మనం మాల్స్లో అయితే ఎక్కువ కాస్ట్ ఉంది ఆ కీ చైన్స్. ఇక్కడ 100 రూపీస్కి అమ్ముతున్నారు. ఈ డ్రెస్సెస్ కొంచెం కాస్ట్లీగా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఆ మిడిల్లోనే 99 రూపీస్ జాకెట్ టైప్ ఉన్నాయి అవన్నీ. ఈ డ్రెస్సులు అన్నీ ఎక్కువ రేటే ఉన్నాయండి, 800 అలా ఉన్నాయి. ఇవి చూసారా, రూమ్లో పెట్టుకుంటే పీస్ఫుల్గా ఉంటుందని అంటారు కదా, అవి 100 రూపీస్ అంట. ఏదైనా 100 రూపీస్. పక్కనే జ్యువెలరీ ఉన్నాయి, ఇయర్ రింగ్స్, చిన్న చైన్లు అన్నీ ఉన్నాయన్నమాట. హ్యాండ్ బ్యాగ్లు అన్నీ ఉన్నాయి. పిల్లలు ఆడుకునే సామాన్లు ఇవన్నీ. బొమ్మలు, రకరకాల బొమ్మలు అవి ఉన్నాయి. ఇవన్నీ బట్టలు. స్టాల్స్ అయితే చాలా రకాల స్టాల్స్ ఉన్నాయండి. ఇది అదే కేక్ పీస్ తీసి చాక్లెట్ దగ్గర పెడతారు కదా, 50 రూపీస్ అంట. ఇక్కడ కూడా క్యాండీస్ ఉన్నాయి, డిఫరెంట్ క్యాండీస్ ఉన్నాయి. ఇవి వచ్చి మొత్తం మసాలా సామాన్లు అండి. మనకు మసాలా సామాన్లు సంబంధించిన మొత్తం అన్నీ ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఏదైనా 20 రూపీస్ అంట ప్యాకెట్. ఇక్కడ చూసారా షవర్, అది మోటార్ పెట్టారు వాటర్ వచ్చేలాగా అలాగా. ఇవి వచ్చి స్టాల్ అంతా అత్తర్లండి. ఇది మొత్తం మనం భోంచేసిన తర్వాత వేసుకుంటాం కదా సోంపు, అందులో చాలా డిఫరెంట్ ఐటమ్స్. ఇవి కూడా అప్పడాలు, పాపడ్స్, పికిల్స్, అన్ని పికిల్స్ ఉన్నాయి. వెల్లుల్లిపాయ, పచ్చిమిర్చి, రేగుడియం ఉంటుంది కదా, రేగుపళ్ళు, ఆ పచ్చడి కూడా ఉంది ఇందులోని, స్వీట్ పచ్చడి, ఉసిరికాయ, నిమ్మకాయ, దబ్బకాయ, ఆవకాయ, ఇంకా అన్ని రకాల పికిల్స్ ఉన్నాయి. ఇవి వచ్చి స్టాల్లో మిడ్డీలు ఉన్నాయండి. సింగిల్ అయితే 300 అంట, పెయిర్ అయితే 500 అంట. బాగున్నాయి మిడ్డీలు, అన్నీ కాటన్వే బాగున్నాయి. టాప్స్ కూడా బాగున్నాయి ఇందులో ఈ షాప్లో. ఎవరైనా వీలైతే దగ్గరలో ఉంటే వెళ్ళండి, ఒకసారి విజిట్ చేసి అలా చూసిరండి. బాగుంది ఎగ్జిబిషన్ అయితే. ఈ బ్యాంగిల్స్ 4 బ్యాంగిల్స్ 100 రూపీస్ అంట. గాజులే అవి. ఇవన్నీ ఇయర్ రింగ్స్, స్మాల్వి ఉన్నాయి, హెవీగా కూడా ఉన్నాయి ఇయర్ రింగ్స్. కాస్ట్ అయితే నేను అడగలేదు, అక్కడ బోర్డు కూడా పెట్టలేదు ఇంకా. ఇది గన్ షాట్ ఉంది. ఇక్కడ జైంట్ వీల్ తిరుగుతుంది చూసారా. ఇది మొత్తం లోపల స్టాల్స్ అన్నీ అయిపోయాక వెళ్ళేది. ఇది ఫిషెస్ది స్పా పెట్టారు. మొత్తం మనం అక్కడ చూసిన తర్వాత జైంట్ వీల్ అది చూడడానికి ఆ పక్క నుంచి వెళ్ళాలన్నమాట. చూసారా చాలా రకాలు ఉన్నాయి. కొలంబో, జైంట్ వీల్, అదేంటి రంగుల రాట్నం, చాలా రకాలు ఉన్నాయి. మా ఫ్యామిలీ వాళ్ళందరూ ఇక్కడ నుంచొని చూస్తున్నారు. ఇక్కడ కూడా స్టాల్స్ ఉన్నాయి. ఇక్కడ నేను ఒకటి స్టాల్ క్యాప్చర్ చేయలేదు కానీ అది బుక్స్ ఉన్నాయి పిల్లలకి. అది ఎన్నిసార్లు రాసినా సరే మళ్ళీ తుడిచేసి మళ్ళీ రాసుకోవచ్చు. రీయూజ్ బుక్స్ అనమాట. చిన్నపిల్లలకి బాగా యూజ్ అవుతాయి ఆ స్టాల్ అయితే. చూడండి ఇక్కడ వచ్చి బోటింగ్, పిల్లలది చిన్న బోట్స్ ఉన్నాయి ఆడుకోవడానికి. కొలంబో ఉంది పక్కన ఆడుకోవడానికి, కప్స్వి చాలా రకాలు ఉన్నాయి. ప్లీజ్ మా ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారా జంపింగ్, మా వాళ్ళందరూ ఇంకా కాళ్ళు నొప్పి వస్తున్నాయని కూర్చున్నారు అక్కడ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.